హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది కలియుగం. కలియుగంలో ఎన్నో వింతలు, ఊహకందని విషయాలు జరుగుతాయని ఎప్పుడూ మన పెద్దవారు చెప్పేవారు. అలాంటి విషయాల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే, కొన్ని అసహ్యాన్ని కలిగిస్తాయి. మరి ఇది ఏ కోవలోకి వస్తుందో తెలియదు కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అసలు విషయానికి వస్తే, ఒక 70 ఏళ్ల బామ్మగారు తన 25 ఏళ్ల కోడలను పెళ్లి చేసుకున్నాడు. అవును, ఇది సీక్రెట్గా ఏమీ జరగలేదు. అందరి బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. మరి దీని గురించి అడిగితే వారు ఏం చెప్తున్నారు? అసలు ఈ ఘనకార్యం జరిగింది ఎక్కడ? వారు పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకుని ప్రెస్ చేసేయండి. మాకు వయసుతో సంబంధం లేదు, సమాజం ఏమనుకుంటుందన్న ఆలోచన అసలే లేదు. ఇష్టపడ్డాం, అందుకే పెళ్లి చేసుకున్నాం అని చెప్తోంది ఓ మామా కోడలి జంట. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. 70 ఏళ్ల మామగారు తన 25 ఏళ్ల కోడలను గుడిలో పెళ్లి చేసుకున్న ఘటన ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా బర్హల్గంజ్ కొత్వాలీ ప్రాంతంలోని చపియా ఉమ్రావ్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడు కైలాష్ యాదవ్, అతని భార్య 12 ఏళ్ల క్రితం చనిపోయింది. వీరికి 4 పుత్రులు. కైలాష 4 పిల్లల్లో 3వ కొడుకు వివాహం అనంతరం మరణించాడు. అతని భార్య పేరు పూజ. భర్త మృతి చెందడంతో ఆమె మామగారి ఇంట్లోనే ఉంటోంది. కోడలి ఒంటరితనాన్ని చూడలేకపోయిన కైలాష ఆమెకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. అదే విషయాన్ని పూజకు చెప్పడంతో ఆమె ఇష్టపూర్వకంగా అంగీకరించి మామగారిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. ఈ క్రమంలో వారిద్దరూ ఓ గుడిలో దండలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. లేటు వయసులో కోడలని వివాహం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఇప్పుడు వీరి పెళ్లి దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఈ ఘటనపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ పెళ్లిని సమర్థిస్తుంటే, మరికొందరు ఈ వయసులో ఇదేం బుద్ధని విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంపై మీరేమంటారు? చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.